జై హింద్ టు డిఫెన్స్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనం మిలిటరీ మరియు పారామిలిటరీకి సంబంధించిన డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మిలిటరీ అనేది మన దేశాన్ని ఇతర దేశాల నుంచి రక్షణ అంటే కాపాడడం కోసం వర్క్ చేస్తుంది. అలాగే పారామిలిటరీ అనేది మన దేశం లోపల అంతర్గత అంటే స్టేట్స్ కి మధ్యలో బోర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సెక్యూరిటీస్ గా ఉంటూ అలాగే శాంతి భద్రతల విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఇది. నెక్స్ట్ మిలిటరీకి సంబంధించి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ అంటే మీకు తెలిసిందే భూమికి సంబంధించింది. భూమి మీద ఉండి రక్షణ ఇచ్చే విభాగాన్ని ఆర్మీ అంటారు. అలాగే వాటర్ కి సంబంధించింది అంటే వాటర్ లో ఉంటూ మన దేశాన్ని వేరే దేశం యొక్క వాటర్ నుంచి మన దేశంలోకి ఎంటర్ అవ్వకుండా అంటే సముద్ర భూభాగాల నుంచి మన దేశంలోకి ఎంటర్ అవ్వకుండా చూసుకునే భాగం రక్షణ దళం వచ్చేసి నావికా దళం అంటే ఇండియన్ నేవీకి సంబంధించి. అలాగే ఎయిర్ ఫోర్స్ చూసుకున్నట్లయితే ఆకాశం నుంచి అంటే ఎయిర్ నుంచి వేరే దేశం నుంచి మన దేశంలోకి ఆకాశం త్రూగా ఎవరైతే ఎనిమీస్ రాకుండా ఉండడం కోసం ఎయిర్ ఫోర్స్ విభాగం వర్క్ చేస్తుంది. ఈ విధంగా మిలిటరీలో ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఉంటుంది. అలాగే పారామిలిటరీకి సంబంధించి చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటిబిపి ఇలా ఎగ్జాంపుల్ ఇవి ఉంటాయి అన్నమాట. వీళ్ళు మేజర్ గా దేశాన్ని రక్షణ విభాగం అంటే దేశాన్ని కాపాడే విభాగంలోనే వర్క్ చేస్తారు. మిలిటరీ అయినా సరే పారామిలిటరీ అయినా సరే. అలాగే మిలిటరీకి సంబంధించి జాయిన్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇనీషియల్ గా ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అంటే పిఎఫ్టి కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మెడికల్ చెకప్ చూస్తారు. ఈ మూడిటిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మిలిటరీ ఫోర్సెస్ లో తీసుకుంటారు. ఈ మిలిటరీలో కూడా మనకి ఆఫీసర్స్ కి సంబంధించిన కేటగిరీస్ ఉంటాయి, అలాగే నాన్ ఆఫీసర్స్ సంబంధించిన కేటగిరీస్ ఉంటాయి, అలాగే గ్రౌండ్ లెవెల్ డ్యూటీస్ ఉంటాయి. ఇకపోతే పారామిలిటరీలో చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ సేమ్ మిలిటరీ లాగే ఉంటుంది. కాకపోతే వీళ్ళ యొక్క ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే మిలిటరీ ట్రైనింగ్ ఏమో సైనిక ట్రైనింగ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కొంచెం హార్డ్ గా ఉంటుంది. పారామిలిటరీ ట్రైనింగ్ చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక కానిస్టేబుల్ కి ఏ విధంగా అయితే ట్రైనింగ్ ఇస్తారో అలాగే ఎస్ఐ కి సంబంధించి ఏ విధంగా అయితే ట్రైనింగ్ ఇస్తారో పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మేజర్ డిఫరెన్సెస్ ఇవే ఉంటుంది. సో ఈ వీడియోలో మిలిటరీకి పారామిలిటరీకి వేరియేషన్స్ అనేది ప్రతి ఒక్కరికి క్లియర్ గా అర్థమైందని చెప్పేసి భావిస్తున్నాను. అలాగే మన రామయ్య డిఫెన్స్ అకాడమీ ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ గురించి అలాగే డిఫెన్స్ కు సంబంధించిన ప్రతి విషయాల గురించి మీతో డిస్కషన్ చేయడం కోసం మేము ఎప్పుడు మీ ముందుకు వస్తూ ఉంటాం. జై హింద్, జై భారత్.